ఓ నీ దందా పాడగాను కదరు జనాల పానాలు తీసేటందుకు మోపారు కదా. జనాలు అక్కర్లను ఆసరా వేసుకొని గింత దారుణానికి ఎగబడబట్టే అన్ని కల్తీ అవుతున్నాయి అని అనుకుంటున్నారు కదా. ఇక ఇప్పుడు గిదాన్ని కూడా కల్తీ చేసిర్రులా. మరి గా కథ ఏందో తెలుసుకోవాలి కదా, చూడుర్రి. అబ్బబ్బా, ఏం మనుషులు మోపాయినరా స్వామి జనాల పానం తీసేటందుకు. ఆ దందే బేకార్ దందరా నాయన అంటే మళ్ళా కల్తీ కూడా నాటయిగా. ఇగో ఈ అన్నమయ్య జిల్లా కల్తీ మద్యం తయారు చేసేందుకు మొత్తం అడ్డగా మారిందట. పోలీసోళ్ళు మొత్తం ఇల్లు తిరిగి చెకింగ్ చేస్తే దుకాణాలలో పిప్పరం ఎట్లా అమ్మినట్టే అమ్ముతానులట నకిలీ బరాండి కీసలు. ఇక జనాలకున్న అలవాట్లను ఆసరా చేసుకొని ఇట్లా కల్తీ బరాండి తయారు చేసి జనాల పానం తీస్తానులట. తాగేటోళ్ళు ఏమన్నా తక్కువనా? ఇక వాళ్ళు కూడా నకిలీ మద్యం తయారు చేసేటోళ్ళకు తగ్గట్టుగానే ఉన్నారు. దగ్గరనే దొరుకుతుంది కదా అని ఇక రూపాయికి తక్కువ కత్తందని అందులో ఏమున్నదో చూసుకోకుండా గొంతికల కచ్చదాకా తాగి తూగుతాను అన్నట్టు. అమ్మేటోళ్ళకేమో ఆదాయం, తాగిన వాళ్ళకేమో ఆరోగ్యం నష్టం. ఇక గీ తీర్లా 3 ఫుల్ బాటిళ్ళు 6 హాఫ్ బాటిళ్ళు అన్నట్టుగానే నడుతుంది అన్నట్టు కల్తీ మద్యం దందా. ఇక ఈ దందా ఏ తీర్లా నడుతుందో కుద్దుకి పోలీస్ సార్ చెప్తాడు. ఇనుల్లి ఓ సారు చెప్పుల్లి. అందిన సమాచారం మేరకు ఈ నెల 29వ తారీఖు కడప జిల్లా ఫేక్ లేబుల్స్ తర్వాత స్పూరియస్ లిక్కర్ అమ్ముతున్నట్టుగా ఒక సమాచారం వచ్చింది. ఈ సమాచారం అందుకున్న ఏసీ గారు, కోడూరు రైల్వే స్టేషన్ సిబ్బంది ఒక టీమ్గా ఏర్పడి ఒక సీక్రెట్ ఆపరేషన్ చేశారు. సీక్రెట్ ఆపరేషన్ చేస్తే దీనిలో 591 బాటిళ్ళు ఫేక్ లిక్కర్, స్పూరియస్ లిక్కర్ సీజ్ చేయడం జరిగింది. డిఫరెంట్ లేబుల్స్ పెట్టారు. అవి ఏం లేబుల్స్ అంటే ఓల్డ్ అడ్మిరల్ ఒక బ్రాండు, సెలబ్రిటీ అనేది ఒక బ్రాండు, ట్రాపికాన్ అనేది. ఈ 3 బ్రాండ్స్తో 591 బాటిల్స్ 180 ml ఈచ్ సీజ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా అయ్యప్ప అనే ఒక ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇన్నారు కదా గదా నట్టు ముచ్చట. మొత్తం 591 నకిలీ మందు బాటిళ్ళు ఉన్నాయట. ఇగో చూడుకి కవర్ల కింద ఎట్లా పెట్టి దాచిండ్రో. ఇగో ఈ నీలం రంగు క్యాన్లకెళ్ళి ఏమో పోతాను కదా, నీళ్ళ లెక్కనే ఉన్నది. నీళ్ళు అనుకునేరు కాదు. ఇగో గిదేనట మందులో కలిపి కల్తీ చేస్తారట. బాగానే మోపాయిన పోయిన బడివేగాళ్ళు. ఓ పోలీసు సార్లు జర గిళ్ళను గట్టిగానే అరుచుకోండి, ఇంకొకడు వీళ్ళ లెక్క తయారు కాకుండా. ఇక మా మోతవారి మలయ మామను పిలుద్దాం. మామా, ఓ మామా, ఏంది ముళ్ళ మూట చదువుకునేటు పోదాండు?